నమస్తే. హైడ్రా పైన తీవ్రమైన చర్చ నడుస్తుంది. దీనికి ప్రధాన కారణం తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం హైడ్రా కమిషనర్ తీరుపై మండిపడ్డారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సిఎస్కు ఆదేశాలు జారీ చేశారు, ఆయన ఆ పదవి నుండి కూడా తప్పించాలని. దీంతో ఒక్కసారిగా హైడ్రాకు అనుకూలంగా వ్యతిరేకంగా రకరకాల విశ్లేషణ కూడా వస్తున్నాయి. మరి జరుగుతున్న పరిణామాలపై తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లుబ్నా సర్వత్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ లీడర్, అలాగే సోషల్ యాక్టివిస్ట్. ఎందుకు లుబ్నా సర్వత్ గారి గురించి చెప్పాలంటే మాత్రం వారు హైడ్రాకు చాలా సూచనలు ఇచ్చారు, చాలా కంప్లైంట్లు కూడా ఇచ్చారు, చాలా అంశాలను కూడా హైడ్రాతో అనుబంధం ఉంది కారణంగా వారి యొక్క విశ్లేషణ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా హైకోర్టు 63 సార్లు అసలు కోర్టు ధిక్కరణ పాల్పడ్డ రంగనాథ్ పైన మాత్రం చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర సిఎస్కు ఏకంగా ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎట్లా చూస్తారు? ముందుగా మనము హైడ్రా కమిషనర్ అండ్ హైడ్రా యాజ్ ఏ సంస్థ ఈ రెండింటిని విడిగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆయన ప్రత్యేకంగా ఆ కమిషనర్ని, ఆ పర్సన్ని ఆయన తొలగించమన్నారు. ఆయన హైడ్రా సంస్థ గురించి ఏం చెప్పలే హైకోర్టు. పైగా ఇంకొక హై ర్యాంకింగ్ని పెట్టమని కూడా చెప్పడం జరిగింది. అయితే గత 6 monthsగా నేను ఆన్ రికార్డ్ ఉన్న ముఖ్యమంత్రికి ఓపెన్గా రాసిన ఆయన ఒఫీషియల్ ఈమెయిల్ ఐడికి, ఆయన మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్కి చాలాసార్లు ఆయనకి చెప్పడం జరిగింది, మీరు హైడ్రా చీఫ్ని వెంటనే తొలగించండి. అండ్ ఆ డేట్ కూడా 9th March కూడా రాసిన ఆయనకి, హైడ్రా చీఫ్ని రంగనాథ్ని తొలగించండి, లేదా ఆయనకున్న పవర్స్ మొత్తంని మీరు తీసేసుకోండి, ఎందుకంటే ఆయన మొత్తం మిస్యూజ్ అండ్ అబ్యూజ్ ఆఫ్ పవర్ అవుతా ఉన్నది అని ఇంత క్లియర్గా ఆయన రాసి ఇది కాపీ మొత్తం హైకోర్టుకి పెట్టిన. ఎందుకంటే వాళ్ళకి తెలియాలా ఇదంతా అనేసి, ఎందుకంటే చాలాసార్లు భేటీ అవుతుంది కదా. సో ఇది రాయడం జరిగింది. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను నా వైపు నుంచి. ఇంకా నా వైపు నుంచి హైడ్రాకి సూచనలు, హైడ్రా అంటే మళ్ళీ కమిషనరే, ఆయనకి క్లోజ్ డోర్ మీటింగ్స్లో 1 to 3 ఆల్మోస్ట్ 2 to 3 క్లోజ్ డోర్ మీటింగ్స్లో మేము సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. ల్యాప్టాప్ పైన చూపించి, ఆ పెద్ద స్క్రీన్ మీద చూపించి, అది హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మూసీ నది, వేరే చెరువులు అన్నిటి గురించి చెప్పడం అది కూడా జరిగింది. దాని తర్వాత ఒకసారి అయితే హైడ్రా నన్ను ఎన్విరాన్మెంటల్ డే రోజున ఫెలిసిటేషన్ కూడా చేస్తామని చెప్పారు. నేను రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేసి నేను ఇంకా అంత పెద్దగా ఏం చేయలేదు, నా ప్రజలు ఇంకా అయితే వాన వస్తే మునుగుతున్నారు, వాన పోయిన తర్వాత వాళ్ళకి నీళ్ళు ఉండట్లేదు, ఆ పరిస్థితిలో నేను ఐఎమ్ నాట్ డ్యూ ఫర్ ఎనీ ఫెలిసిటేషన్, నాకు అక్కర్లేదు అని చెప్పాను. ఓకే, అది కూడా జరిగింది నాకు హైడ్రాకి మధ్యన. హైడ్రాకి సజెషన్స్ ఇవ్వడం కూడా అయిపోయి దాని తర్వాత నేను రెండో ఫేజ్లోకి వచ్చా. అదేంటి, హైడ్రా మీదనే కంప్లైంట్స్ పెట్టడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే వాళ్ళది ప్రతి చోట వాళ్ళు చేస్తున్న తప్పులన్నీ మభ్య పెడుతున్నారు. అండ్ వాళ్ళు ఆయనకి ఏం చెప్పినా గోబెల్స్ ఫార్ములా అంటే ఏంటి, హిట్లర్ జమానాలో గోబెల్ అనే మినిస్టర్ ఏం చేసేవాడు, ఆయన ఒక ఫార్ములా పెట్టుకున్నాడు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అదే నిజమైతుంది అనేసి. అదే ఫార్ములా ఈయన పెట్టుకున్నాడు. ప్రతిదీ ఆయన వెళ్తున్న ప్రతి చెరువు దగ్గర, ముఖ్యంగా నా కేసులు ఉన్నది అన్ని చెరువులు మనవే, ఎందుకంటే అవి ప్రజల ఆస్తి. అయితే ఆయన బమ్రుక్నుద్దౌలా దగ్గర కూడా ఆయన బండ్ పగలగొట్టిండు. బండ్ పగలగొట్టి నిన్ను అసెట్ ప్రొటెక్షన్ అని అన్నారే, నువ్వు వెళ్ళి అక్కడ బండు పగలగొడతావా? 250 years హెరిటేజ్ సైట్ అది. అక్కడ వెళ్ళి బండ్ పగలు కొట్టేసి లోపల ఉన్నదంతా మట్టి మొత్తం పూడ్చేసి, చెరువు లోపల సిమెంట్ మొత్తం పూడ్చేసి, పెద్ద పెద్ద సిమెంట్ ఫ్లోర్ పైప్స్ లాగా వేసి అదంతా చేసిండు ఆయన. ఆ లేక్ చుట్టూ ఏమో ఇనుపగోళ్ళు మొత్తం పెట్టేసి ఆ లేక్ని ఒక జైల్లో పెట్టిండు. నాకు ఒకటే, ఏ చట్టం ప్రకారం ఇది చేసినావు? నువ్వు చట్టం బయట లేవు కదా, నీకు జీతం వస్తుంది కదా, ప్రజలు నీకు జీతం ఇస్తున్నావు, more than 3 lakhs దానికి నువ్వేమో ఇట్లా చేస్తావా? ఇలాగే కాదు కదా, బతుకమ్మకుంటూ కూడా నేను రేజ్ చేసిన, నువ్వు FTL ప్రొటెక్ట్ చేస్తున్నావు, ఉన్న FTL ప్రొటెక్ట్ చేస్తున్నావు అంటే ఓకే, ఆ మాట ఇక్కడ వచ్చినా నువ్వు FTL లోపల చేసినావు అంతా, ఆ సిమెంట్ వేసి అసలు చెరువు ప్రొటెక్ట్ చేయడానికి అదా? ఏ చట్టం కింద రాసింది, ఏ రూల్? గివ్ మీ ద సైన్స్, గివ్ మీ ద లా అని చెప్తే ఎక్కడ అసలు వినేదేలే అన్నట్టు మొత్తం ఎలా చేసుకుంటున్నాడు. సున్నం చెరువు దగ్గర ప్రజల్ని భయభ్రాంతులు చేసి, ఆయన ఎవడో యూసుఫ్ అంట, టెక్నోక్రాట్స్, ఆయన ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి ఎత్తుకొచ్చి ఆయన అతాపతా లేదు, ఆయనకు ఒక వెబ్సైట్ లేదు, ఆయనకేమో మా చెరువులు అప్పచెప్పాడు, ఆయనేమో వెళ్ళి రాత్రికి రాత్రి అందరినీ సున్నం చెరువు ఎంత నడిచింది అప్పుడు, భయభ్రాంతుల్ని చేయడం, వాళ్ళని ఇష్టమవుతారు. అంటే ఇక్కడ
ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే ఆ చెరువుకి ఇజ్జత్ లేదు, ఆ మనుషులు ఎవరైతే చెప్తున్నారో ఇప్పుడు అబ్జెక్ట్ చేస్తున్నారో వాళ్ళ ఇజ్జత్ లేదు. వాళ్ళు మన తెలంగాణ బిడ్డలండి. నాకు అప్పుడు ఎంత రోషం వచ్చింది తెలుసా, ఏడో కర్ణాటక వాడు వచ్చి నా తెలంగాణ వాళ్ళని ఏంది ఈయన అసలు, అండ్ ఈయన ఎట్లా చేయిస్తున్నాడు అదంతా, ఈయన చెప్తేనే కదా యూసఫ్ అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంది. సో అక్కడ ఆ చెరువుకి ఇజ్జత్ లేదు, ఆ ప్రజలకి ఇజ్జత్ లేదు, చట్టం ఇజ్జత్ లేదు, పైగా ప్రజల డబ్బులు స్వాహా, ఊరికి అలా అన్నమాట ప్రజల డబ్బులు. ఇప్పుడు చూడండి మొన్న కూడా ఏమని అనౌన్స్ చేసిండు, ఒక 100 కోట్లు 5 లేక్స్ అని ఏదో చెప్పిండు. ఏంటది 20 కోట్లు ఏంది 1 లేక్కి, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? నువ్వు ఆల్రెడీ ఉన్న ఎంబాంక్మెంట్స్ ఇవన్నీ ఉన్న ఎంబాంక్మెంట్స్ మనం చేయాల్సింది ఏంటి, ఎఫ్టీఎల్ వీలైనంత ఎక్కువగా రిస్టోర్ చేయాలా. ఇప్పుడు ఎల్ నినోలో అదే కదా మనకి ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు బమ్రుకృదాల దగ్గర అయితే 18 acres దాదాపు ఉన్న చెరువుని ఆయన మోర్ దెన్ 10 acres రెడ్యూస్ చేసేసి ఒక చిన్న కుంటలాగా తయారు చేసి స్విమ్మింగ్ పూల్ మాదిరిగా చేస్తున్నాడండి ప్రతి చెరువునైనా. స్విమ్మింగ్ పూల్ తలపిస్తున్నాయి మీకు చెరువులు అంటే ఏంటి, ఒక న్యాచురల్గా అక్కడ వచ్చే ఆ వెజిటేషను, ఆ మైక్రోబయానిజమ్స్, ఆ బర్డ్స్, ఇవన్నీ రొమాంటిక్ కాదు, ఇవన్నీ నిత్యవసరాలు. సైంటిస్టులు చెప్తున్నారు, మెడికల్ సైంటిస్టులు చెప్తున్నారు. ఆ గ్రీన్ వెజిటేషన్, ఆ పిచ్చుకలు, ఆ బర్డ్స్, రకరకాల మైక్రోబయానిజమ్స్, ఇవి మానవ జీవితానికి అవసరం అని చెప్పి మెడికల్ సైంటిస్టులు రీసెర్చ్ మీద రాస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా ఏమైందంటే ఒక మనిషికి పేషెంట్కి డాక్టర్స్ వాళ్ళ మైండ్ మీద సరిగ్గా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు కోలుకోవాలని చెప్పి, ఇప్పుడు హాస్పిటల్ పక్కన మీకు పిచ్చుకల సౌండ్ ఎక్కడ వస్తుంది, మీకు రాదు కదా, ఏసీ సౌండ్లు అవన్నీ వస్తాయి. సో వాళ్ళు న్యాచురల్ ఫారెస్ట్లో పిచ్చుకల సౌండ్ రికార్డ్ చేసి ఆ పేషెంట్కి వినిపిస్తున్నారు. నేచర్కి మనకి అంత కనెక్షన్ భగవంతుడు పెట్టేసిండండి. అంత అవసరం మనకి, వాళ్ళకు మన అవసరం లేదు, మనకి వాళ్ళ అవసరం ఉంది. అట్లాంటిది పోయి మొత్తం ఇనుపగోళ్ళు పెట్టి, సిమెంట్లు పెట్టి, ఆ బ్రిక్కులు పెట్టి, ఎవడు చెప్పిండు, ఎవడు డబ్బులని చేస్తున్నావు. పైగా అందులో ఉన్న ఆ కిరాతకం చూడండి, కిరాతకం ఐ మీన్ ద కరప్షన్. యు ఆర్ బ్రింగింగ్ సంబడి ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ దెన్ అరే ఆయన్ని మొక్కు మొహం తెలియని మనిషి టెండర్స్ అవన్నీ ఆర్టీఏ వేస్తే ఫస్ట్ అయితే నా ఆర్టీఏ కూడా రిజెక్ట్ చేసి, ఇప్పుడు పబ్లిసిటీ ఈయన చేసుకున్నంత ఎవరు చేయట్లేదు. ఎక్కడి నుంచి ఈయనకి టైం వస్తుంది, నేను ఆ పొజిషన్లో ఉంటే రాత్రి నిద్ర పట్టకుండా ఎట్లా ఉండేది నాకు అని చెప్పి, ఎందుకంటే యాజ్ ఎ లీడర్ ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ ఇన్ పొజిషన్స్ హౌ ఐ విల్ హ్యాండిల్ దట్ వెన్ దిస్ ప్రాబ్లమ్ అని నేను అనుకుంటా. అలా లీడర్గా మన విజన్తో ఉన్నాం మనం. ఓకే, సో అట్లాంటిది ఈయన ఎక్కడి నుంచి దొరుకుతుంది ఈయనకి ఎంత టైము? ఇవ్వని ఛానల్ లేదే ఈయన ఇంటర్వ్యూ, అన్ని చోట్ల ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు. అరే మీరు ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ హూ ఇస్ ఆన్ డ్యూటీ, ఆయన విశ్రాంత ఐపీఎస్ కాదు కదా, మరి ఎట్లా ఇస్తున్నాడు ఇంటర్వ్యూలు? ఏంటి దొరుకుతుంది టైం అంతా? మీరు నాకు ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ చెప్పండి ఇంటర్వ్యూలు ఇచ్చింది అంటున్నా. ప్రెస్ కాదు, ప్రెస్కి ఒక బాధ్యతగా ప్రెస్ కమిషనర్, ఎస్హెచ్ఓ, జిహెచ్ఎంసీ అందరూ ప్రెస్ని పిలుస్తారు. 5 minutes 10 minutes 2 questions ఖతం. ఎందుకంటే అది వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు అంతే. ఈయన ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు, పైగా పబ్లిసిటీ, రీల్స్ మీద రీల్స్, డ్రోన్ కెమెరాలు యూజ్ చేసుకుంటా. ఏమిటండి ఇదంతా అస్సలు? అంటే ఏంటి, అక్కడ ఒక పెద్ద లోపం ఉంది కదా, పెద్ద లోపం ఉంది. ఇంకొకటి గమనించాల్సింది, హైకోర్టు ఇప్పుడు 2-3 విషయాలు చెప్తాను నేను. ఇది ఏదైతే ఈయన జూలైలో ఈయన పుట్టిండండి, ఈయన హైడ్రా పుట్టింది. అయితే అక్కడి నుంచి ఇప్పటిదాకా ఎన్నో ఐఏఎస్ ఆఫీసర్లు, ఎన్నో ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ మారారు, కానీ ఈయన మారలే. అది గమనించాలా మనం. ఇప్పుడు ఒక షఫుల్ అన్నది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ కదా. మరి ఆయన్ని అక్కడే ఉంచుతాం, ఆయన ఉండాలా అని అంటున్న వాళ్ళకి నాది ప్రశ్న. అంటే కంటిన్యూస్గా అంటే వ్యవస్థ మీద పట్టు వచ్చింది, అలాగే అన్ని రకాలుగా కూడా యాక్టివిటీ చేస్తున్నారు. మధ్యలో ఇంకో ఆఫీసర్ని మారిస్తే మళ్ళీ ప్రాబ్లం కావచ్చు. హైడ్రా మీద కానీ విధి విధానం మీద పట్టు ఉంది, అందుకోసం రంగనాథ్ను కంటిన్యూ చేస్తారని అనుకోవచ్చు కదా. మరి ఇదే ఫార్ములా అన్ని ఆఫీసర్స్కి, అన్ని డిపార్ట్మెంట్స్కి అప్లై అవుతుంది కదా, మరి ఎందుకు అక్కడ మారుస్తున్నారు? మరి మాకు పెట్టండి అందరిని, మీ 5 years కాలం పెట్టుకోండి. ఇంకా మారని ఐఏఎస్ ఆఫీసర్ చెప్పండి నాకు, మారని ఐఏఎస్ ఆఫీసర్, మారని ఐపీఎస్ ఆఫీసర్ చెప్పండి నాకు, ఎవరు లేరు ఈయన తప్పితే. సో ఆ లెవెల్లో అతన్ని ఆ పర్మనెన్సీ ఇచ్చి చేసి అవసరమే లేదు. రెండోది నా ప్రశ్న, ఇది సాల్వ్ చేయాల్సిందే గవర్నమెంట్, కానీ హైకోర్టు కూడా దీన్ని పట్టుకోవాలా. ఎందుకు అంటే ఇప్పుడు
ఈయన లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా అపాయింట్ చేసిండ్రు కదా. సో లేక్ ప్రొటెక్షన్ కమిటీ అన్నది అప్పుడు ఫామ్ అయింది ఎప్పుడు 2012 157 జియో కింద. మోర్ దెన్ 17 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అందులో. అండ్ అందులో ఏమంటే హెచ్ఎండిఏ విస్తీర్ణంలో ఉన్న కలెక్టర్స్ అందరు అందులో మెంబర్స్. అంటే కలెక్టర్స్ అంటే ఐఏఎస్, ఈయన ఐపీఎస్. సో ఈయన హైడ్రా అది టేకప్ వీలేదు జియో కొత్త జియో పెట్టి ఇన్ని లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ కింద చేసేసిండ్రు ఇన్ని. హైడ్రా కమిషనర్ ఈజ్ ఆల్సో ది చైర్మన్ ఆఫ్ ఎల్పిసి అనేసి. అయితే అంతకుముందు ఎవరుండే హెచ్ఎండిఏ కమిషనర్ వాజ్ ది చైర్మన్ ఆఫ్ ది ఎల్పిసి. అయితే ఈయన వచ్చిన తర్వాత ఏమైందంటే మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు అందరి మీద ఇప్పుడు ఐపీఎస్ ఉన్నాడు. అది అసలు జరగకూడదు అసలు. ఎందుకంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ది హైరార్కీ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రోటోకాల్స్ ది ఐఏఎస్ స్టాండ్స్ ఫస్ట్. ఐపీఎస్ హెడ్ చేస్తున్న దాని కింద ఐఏఎస్ రారు. మరి ఇది ఎట్లా అందరు ఎట్లా ఊరుకుంటున్నారు ఏందో మరి హైకోర్టు కూడా అది చూసుకోవాలా. సో వాళ్ళ కింద కలెక్టర్ హైదరాబాద్, కలెక్టర్ ఆర్ఆర్, కలెక్టర్ మెదక్, కలెక్టర్ నల్గొండ, ఎందుకంటే హెచ్ఎండిఏ విస్తీర్ణ కదా. అది కాకుండా జిహెచ్ఎంసీ కమిషనర్ అందరూ ఐఏఎస్లు ఇప్పుడు ఈయన కింద. సో ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్గా ఇట్స్ టోటలీ అన్ అబ్సర్డ్ థింగ్ అంటాను. ఐ మీన్ ఐ స్టాండ్ ఫర్ టు బీ కరెక్టెడ్. నాకేం ఇది లేదు, సపోజ్ లేదు నీది తప్పు ఇదిగో రూల్ అని చెప్తే ఐఎమ్ హ్యాపీ. బట్ టిల్ నౌ వాట్ ఎవర్ ఐ నో టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇది తప్పు. అది హైకోర్టు అది పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కూడా హైకోర్టు నేను ఆర్డర్ చదవలేదు కానీ ఐజీనో ఎవరినో అపాయింట్ చేయమని చెప్పిండంట. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే చూడండి, ఇప్పుడు ఆయన దగ్గర డెసిషన్ మేకింగ్ పెట్టేసిండ్రు, ఎగ్జిక్యూషన్ కూడా ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు డెసిషన్ మేకింగ్ ఒకళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఒకళ్ళు తీసుకుంటే ఈయన ఎగ్జిక్యూటివ్ అవ్వాలా, ఈయన ఐపీఎస్, హీ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ఇట్. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్లు కూడా చూడండి మీరు, ఐఏఎస్ ఇస్ ద టాప్, ఐపీఎస్ ఎవరైతే ఎస్పీ ఉంటారో డిస్ట్రిక్ట్కి ఆయన సెకండ్ ఇన్ హైరార్కీ కదా. సో సిమిలర్లీ హియర్ ఆల్సో ద సేమ్ థింగ్ ప్లేస్. సో ఈయన దగ్గర ఎందుకు నేను రాసినప్పుడు ఈయన్ని తొలగించండి లేకపోతే పవర్స్ తీయండి అని ఇందుకే అన్నా. ఎందుకంటే హీఈస్ లైక్ డిసైడింగ్ ఎవ్రీథింగ్ అన్నమాట అండ్ ఎగ్జిక్యూటింగ్ హిమ్సెల్ఫ్. ఎవడు అడిగితే పత్తలేదు. ఎల్పిసి మీటింగ్స్ మినిట్స్ ఎక్కడ ఉన్నాయా అంటే ఎక్కడా లేదు మినిట్స్, నో మినిట్స్, వీఆర్ నాట్ ఏబుల్ టు సీట్ ఎనీవే. సో అదొక ప్రాబ్లం. అది కాకుండా ప్లస్ ఈ మొన్న కూడా ఆయన సురం చెరువు గురించి ఎంత బ్యాడ్ ఎగ్జాంపుల్ వీళ్ళు సెట్ చేసింటారంటే, సురం చెరువుది 2 పాయింట్స్ ఇక్కడ. ఆయన ఇంటర్వ్యూస్లో కూడా ఏమంటున్నాడు ఆయన, దట్ నో నేనేంటండి ఆ ఎఫ్టీఏలు అదంతా ఎవరు డిఫైన్ చేస్తారు తెలుసా, ఆ ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళు చేస్తారు. నేను ఒక ఎల్పిసి చైర్మన్గా నేను ఉత్త నోటిఫై చేస్తా, ఆ వెబ్సైట్ మీద పెట్టడం అంతే నా పని అంటున్నారు ఈయన. మరి ఎవరు డెసిషన్? నువ్వు ఇప్పుడు ఇవాళ చైర్మన్ అని చెప్పుకుంటున్నావు కదా ఎల్పిసి, మరి రెవెన్యూ ఇరిగేషన్ ఆఫీసర్స్ అందరు ఆ ఎల్పిసిలో ఉన్నారు ఇప్పుడు. ఓకే, పోలీస్ కూడా ఉన్నారు అందులో. సో ఇవన్నీ ఉన్నప్పటికీ సో ఎక్కడ కావాలంటే నేను అట్లా ఇరిగేషన్ రెవెన్యూ అని చెప్పేస్తాను. తప్పుడు మ్యాప్లు సురం చెరువు లాంటి ఓవైసీ స్కూల్ దగ్గర వెళ్ళేటప్పటికి సడన్గా నేను ఈ ఇరిగేషన్ రెవెన్యూ మీద వేస్తా ఎఫ్టీఎల్ మ్యాప్. వేరే చోట్లేమో నేను బుల్డోజర్స్ తీసుకొని ఇదంతా గవర్నమెంట్ ఇదంతా ఎఫ్టీఎల్ అని చెప్పి వేరే చోటికి వెళ్ళిపోతాను నేను. అక్కడ నేను అంటే ఇష్టారాజ్యం అయిపోయింది అన్నమాట. దిస్ డిస్క్రిషన్ అన్నది ఉండకూడదు. గో బై రూల్ ఆఫ్ లా అంటున్నా నేను అంతే. ఇంకొకటి వీళ్ళు సురం చెరువు దగ్గర అది ఎటు మేము పడగొట్టిస్తాము దాన్ని లేఖని ప్రజలకి అప్పచెప్తాం మేము, కానీ దానికంటే ముందర జరుగుతుంది ఏంటి అన్న చూడాలా. ఇప్పుడు ఓవైసీ స్కూల్కి వీళ్ళు ఒరిజినల్ మ్యాప్స్ మన దగ్గర ఉన్నాయి. నాకేసే కదా అది, నాకేసే ఏంటది లోకాయుక్తలో నడిచింది మొత్తం. ఆయన ఫైనల్ ఆర్డర్ ఏమో 2023 మార్చిలో ఇచ్చారు. 2023లో గవర్నమెంట్ మారిన తర్వాత 2024లో ఇటు రంగనాథ్ గారు కానివ్వండి, ఇంటెలిజెన్స్ కానివ్వండి, అందరు నన్ను అడిగి తీసుకున్నారు. మమ్రుకులుదోలా తీసుకున్నారు, ఓవైసీ స్కూల్ నా కేసెస్ కదా తీసుకున్నారు. మమ్రుకులుదోలా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు అది పగలగొట్టిన తర్వాత కూడా నేను అడిగిన, మా కొత్తగా కట్టిన మస్జిద్ మొత్తం ఎఫ్టీఎల్లో ఉంది, నువ్వు అది ఎందుకు వదిలినావు అని డైరెక్ట్గా ఫోన్ చేసి అడిగినా నేను. August 10కి పగలగొట్టిండు అది, August 1 నా నుంచి తీసుకున్నారు మమ్రుకులుదోలా. August 10కి నేను ఫోన్ చేసి అడిగిన, హౌ కమ్ యూ లెఫ్ట్ ఇట్ అంటే హౌ ఇట్ ఈస్ మస్జిద్ కదా అంటే, ఐ నో లోకల్ ప్రెషర్స్ ఉంటాయి బట్ వీఆర్ హియర్ ఫర్ ది రూల్ ఆఫ్ లా. సో నేను నా కేసులో ఎన్జిటీలు కూడా చెప్పేసిన, హీ డిడ్ నాట్ డెమాలిష్ ది మాస్క్ అనేసి. ఎవడు వాళ్ళు కిరాతకంగా కట్టిన మస్జిద్ది ఎవడికి చెల్లుతుంది అక్కడ నమాజు, ఎవడికి కావాలి అక్కడ నమాజు. సో ఆ రకంగా అక్కడ కూడా ఈ ఫౌల్ ప్లే అంతా అయ్యింది. నేనైతే అది ఫౌల్ ప్లే అంటాను నేను. ఇంకొకటి ఇప్పుడు ఓవైసీ చెరువు, ఇప్పుడు ఈ సురం చెరువు దగ్గరకు వద్దాం. సురం చెరువు కేసులో అయితే నా కేసులో 2024లో వీళ్ళు తీసుకొని అప్పుడే వాళ్ళు డిక్లేర్ చేసింది అక్టోబర్ 2024లో దట్ ఇట్ ఈస్ టోటల్ ఇన్ ఎఫ్టీఎల్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవ్వని
కానివ్వండి 2025లో పగలగొడతామన్నారు. కాబట్టి నేను ఎక్కడికి పోలే హైకోర్టుకి గీకోర్టుకి. ఇంకా సరేలే వీళ్ళు చేస్తా అంటున్నారు, ఐ హ్యావ్ టు గివ్ ఏ ఛాన్స్ కదా, మనం కూడా ఓవర్ యాక్షన్ పోవద్దు. సో ఇచ్చిన తర్వాత 25లో కూడా చూసిన ఇంకా అంతా మారిపోతూ ఉంది. ఐ మీన్ దే ఆర్ నాట్, దాని గురించి ఆలోచన లేదు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఓవైసీ స్కూల్ గురించి ఇప్పుడు ప్రజలందరూ మళ్ళీ క్యావా బై ఇది ఏమో తప్పుడు ఎఫ్టీఎల్ అని అంటున్నారు అందరూ, అది ఇది. జస్టిస్ శ్రవణ్ గారు కూడా హౌ కెన్ ద ఎఫ్టీఎల్ చేంజ్ అని కరెక్ట్ ప్రశ్నలే వేశారు ఆయన. సో ఇప్పుడు అక్కడ మళ్ళీ ఇదిగో ఈ పాత అన్ని అబద్ధాలే చెప్పారు వాళ్ళు అక్కడ. 2017లో అప్పుడు రాహుల్ బొజ్జా గారు కలెక్టర్ ఉండే, ఆయన మొత్తం ఫైనల్ నోటిఫికేషన్ పంపించేసిండు. వీళ్ళేమో ఇరిగేషన్ రెవెన్యూ చేత వీళ్ళు అబద్ధాలు చెప్పిస్తున్నారు, మాకు ఫైనల్ నోటిఫికేషన్ రాలేదని. కానీ నా దగ్గర ప్రూఫ్ ఉంది. 2017 రాహుల్ బొజ్జా గారు నా పేరు రాసి ఈమె కంప్లైంట్ పెట్టింది, ఇదిగోండి ఫైనల్ మొత్తం ఇదిగోండి అప్లోడ్ చేయండి అని చెప్పి ఇచ్చేసిండు ఆయన. ఎప్పుడు వీళ్ళు 2026లో ఏమో హైకోర్టుకి అబద్ధం చెప్తున్నారు. ఆ ఒరిజినల్ ఎఫ్టీఎల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, అవి కూడా అప్పచెప్తారు. నా బాధ ఏంటంటే నాకు ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఇట్లా ఆ మొత్తం కన్స్ట్రక్షన్ని ఎంఎం కాలనీ ఓవైసీ స్కూల్ మొత్తం వదిలేసి వీళ్ళు ఒక కొత్త ఎఫ్టీఎల్ మ్యాప్ ఇస్తున్నట్టయితే, ఏదైతే నేను ఎంఎన్ఆర్ ఇట్లా చాలా ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు ఎంఎన్ఆర్ కాలేజ్ ఉంది, సంగారెడ్డి మల్లంచెరు ఫసల్వాది విలేజ్, అక్కడ ఎంఎన్ఆర్ కాలేజ్ మొత్తం లోపల ఉంది. మన రాగానే మొత్తం తన ప్లేస్ చెరువు, తన ప్లేస్ తను అని చెప్పి నీళ్ళు వెళ్తున్నాయి. సో అవన్నీ చూసి నేను సంగారెడ్డి కలెక్టర్కి అక్కడ అందరికీ నేను నోటీస్ కూడా ఇచ్చిన. అండ్ ఐఎమ్ పర్సూయింగ్ ఇట్ అన్నమాట. మొన్న మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారి దగ్గర మ్యానర్ ఇరిగేషన్ కోసం వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రత్యేకంగా అడిగారు కూడా, ఇది లేజ్ చేసినావు కదా నాకు పంపించుంటే ఆయనకు కూడా పంపించడం జరిగింది. ఇక్కడ మేము పర్సూ చేసి అది అప్పచెప్తాం, ఎందుకంటే అక్కడ ఫార్మర్స్ చాలా దెబ్బతిన్నారు, ఆ చెరువులో అది ఎంక్రోచ్మెంట్ అయింది కాబట్టి మనం అప్పచెప్పాల్సిందే. సో నా బాధ ఏంటంటే ఇప్పుడు ఎంఎన్ఆర్ కాలేజ్ నిలబడదా, కొత్త ఎఫ్టీఎల్ ఇవ్వండి అంటది. ఇప్పుడు ఓవైసీకి అంతా వదిలేసి కొత్త ఎఫ్టీఎల్ ఇచ్చిండ్రు కదా, బిల్డింగ్ మొత్తం వదిలి. ఇప్పుడు ఏమన్నారు కాలేజ్ అంటది, ఏంది బాస్ అక్కడ ఒక రూల్ ఇక్కడ ఒక రూలా, ఇది ఇప్పుడు రూల్ అయిపోయింది అన్నమాట. ఇది రూల్ అయిపోతుంది అంటే నాది కూడా ఎక్స్క్లూడ్ చేసి ఎఫ్టీఎల్ కొత్త ఎఫ్టీఎల్ పెట్టండి, అప్పుడు నేను ఎఫ్టీఎల్లో లేనట్టే కదా అని ఎంఎన్ఆర్ కాలేజ్ అన్నదా, ఇంకొకళ్ళు అన్నారా? ఇంత చెత్త ఎగ్జాంపుల్ ఇదంతా ఎవరు చేసిండిది? లేటెస్ట్ గా ఇదే అంశంపై రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడారు, ఒక్కసారి ఆయన స్పీచ్ వినండి. అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈ రోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది, న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వి హావ్ ప్రొటెక్టెడ్ lakes and nalas and water bodies. So we don't have any issues with the Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. రైట్, రేవంత్ రెడ్డి గారు ఇది అన్నారండి, ఏం చెప్తారు? సో ఇక్కడ 3-4 విషయాలండి. ఆ విచక్షణ గవర్నమెంట్కే ఉంటుంది అని చెప్తున్నారు కదా. డెఫినెట్లీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ మన సంవిధానంలోనే ఉన్నాయి. జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేషన్ అనేది ఉన్నాయి. కానీ ఆ రూల్ ఆఫ్ లా ఫాలో చేయాల్సిన విచక్షణ కూడా ఆ ఎగ్జిక్యూటివ్ హైడ్రాకి ఉండాలా. ఆయన రూల్ ఆఫ్ లా కంప్లై చేయలేదు. తర్వాత నెక్స్ట్ అప్రిసియేషన్ ఆల్ ఓవర్ ద కంట్రీ కాదు కదా, వాళ్ళ ఆ హైడ్రా మీద నో కంప్లైంట్స్ అని చెప్పడానికి లేదు కదా. హైడ్రా మీద కంప్లైంట్స్ నేనే రాస్తున్నా, ఆయనకి రాస్తున్నా, మొత్తం అథారిటీస్కి రాస్తున్నా, హైడ్రాకే రాసేస్తున్నా. అండ్ హైడ్రా ఆర్టీఏలు కూడా రిజెక్ట్ చేసి దాని కింద ఆర్టీఏ కింద రాకుండా నేను 8-1 దాని కింద వస్తా అని చెప్పి అలా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నదో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారో, వాళ్ళు ఎవరైతే కంప్లైంట్స్ పెడుతున్నారో ప్రజల దగ్గర నుంచి, ఆయన ఎస్ తీసుకుంటా నేను కంప్లైంట్స్ అని చెప్పండి, హైడ్రా మీద ఏమైనా డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారా మీరు చెప్పండి నాకు అని చెప్పాలా. ఈ కన్ఫ్రంటేషన్ ఏమవసరం? ఈ ఒక మనిషిని 2 years నుంచి ఆయన అక్కడే పెట్టి ఆయన ఏంటంటే బయాస్డ్ లేకుండా మచ్చలేని పని ఏం చేసిండ్రా ఆయన? కాదు కదా, చాలా మంది కంప్లైంట్స్ పెట్టినాం. సో ఇట్ ఈస్ ఎ డ్యూటీ టు ఆస్క్ వాట్ ఈస్ ద కంప్లైంట్. ఇట్లాంటి స్టేట్మెంట్స్ అసలు నేనైతే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఒక ఒఫీషియల్ని అంత డిఫెండ్ చేసి వెనక తీసుకురావాల్సిన అవసరమే లేదంటాను నేను. ఎందుకంటే మనం డిఫరెంట్, వీఆర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. ఆయన రూల్ ఆఫ్ లా కింద చేయాలా, మనం చెప్పిన బౌండరీస్ దాటొద్దు, రూల్ ఆఫ్ లా కింద చేయాలా. అది చేస్తున్నారా లేదా? మీరు విచక్షణ ఉందంటే ఎస్, మరి ఆయనకు విచక్షణ ఉందో, రూల్ ఆఫ్ లా పెట్టిండా? మరి ప్రజల నుంచి అడగండి, నేనే పంపిస్తున్నా మీకు ఎన్నెన్నో. దాని తర్వాత ఇంకొకటి ఏమంటే, బతుకమ్మ కుంట లేక్ దగ్గర ఏదైతే సీఎం గారి చేతనే ఇనాగ్రేషన్ చేయించిండో ఆ బోర్డే హైకోర్టు తీయించింది కదా. మరి
బమ్రుకునుద్దోలా ఏదైతే సీఎం చేత ఇనాగ్రేషన్ చేసిందో దానికి నా కేసు నడుస్తూ జడ్జి గారు ఏమన్నారు, ముందు అసలు ఎఫ్టీఎల్ను గ్రౌండ్ మీద మార్క్ చేసినావా, మార్క్ చేసినట్టయితే ఎట్లా లోపల కన్స్ట్రక్షన్ అవుతుంది అని హైకోర్టు అడుగుతుంటే ఇవన్నీ సీఎం గారు చేత ఈయన ఇనాగ్రేట్ కూడా చేస్తాడు, రీల్స్ నడిపిస్తాడు దాని మీద. మరి ఇవన్నీ ఆయన ఏదైతే కమిషనర్ ఉన్నాడో ఆయన విచక్షణ రూల్ ఆఫ్ లా ప్రకారం చేసిండా? సో ఇక్కడ అవసరం ఏంది, ఆయన్ని డిఫెండ్ చేసే అవసరం లేదు, రూల్ ఆఫ్ లాని డిఫెండ్ చేయాలా, పీపుల్ని డిఫెండ్ చేయాలా. సో దానికి సరిగ్గా ఇప్పుడు హైకోర్టుతో కాన్ఫ్రంటేషన్ పెట్టుకొని అపీల్ పెట్టుకొని ఎస్ఎల్పీలు ఇవన్నీ అనవసరం. ఎందుకంటే ఆయనే కాదు కదా దానికి, దాంట్లో వేరే ఆఫీసర్ని పెట్టండి. ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఏమిటి చెప్తున్నారు యాక్టివిస్టులు, అసలు ఐపీఎస్ ఉండొచ్చా అక్కడ, ఎగ్జిక్యూటివ్ కదా ఐపీఎస్ అంటే, డెసిషన్ మేకింగ్ ఎట్లా ఇస్తారు అని చెప్పి అవన్నీ కూడా చేయాలి. అండ్ పైగా వెన్ హీస్ గివింగ్ ద ఆన్సర్స్ ఆల్సో ఏది కాన్ఫిడెన్స్. పవన్ కళ్యాణ్ డిఫెండ్ చేస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ శిఖం అని రాసున్న చోట పవన్ కళ్యాణ్ తన పేరు మీద అక్కడ ఎట్లా రాసుకుంటాడు, భూభారతి మీద ఎట్లా వస్తుంది ఆయన పేరు, పక్క నుంచేమో ప్రొహిబిటెడ్లో ఉంది, ప్రొహిబిటెడ్లో ఉన్నది అసలు ఎవరి పేరు మీద కూడా రాదు, పట్టా వేరు, ఆ శిఖం అన్నది వేరు. శిఖం అన్నది ఉన్నప్పుడు ప్రొహిబిటెడ్లో వచ్చేస్తుంది, ప్రొహిబిటెడ్లో వచ్చిన తర్వాత శిఖం అని రాసిన తర్వాత భూభారతిలో ఈయన పేరు ఎట్లా వస్తుంది? సో దాన్ని రంగనాథ్ ఈస్ డిఫెండింగ్ ఓపెన్లీ. సో ఇవన్నీ అప్పుడు ఎక్కడ ఉంది ఈ విచక్షణ అనేది, ఎక్కడ ఉంది? అందరూ ఎవరు తారీఫ్ చేస్తా అని చప్పట్లు కొడితే అది కాదు కదా మాకు కావాల్సింది. నేను ఇక్కడ లాస్ట్ మాట చెప్తున్నాను, మీరు రేవంత్ గారు మా లీడర్, మా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆయన అండ్ ముఖ్యమంత్రి గారు హైడ్రా తీసుకొస్తున్నప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం, మనం ఇక్కడ అర్బన్ లైఫ్లో డిగ్నిటీ లేదు. ఎందుకు అంటే గరీబోడికి కానీ అమీరోడికి కానీ, అమీరోడు మొత్తం కష్టపడి సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆయన హైటెక్ సిటీలో దిగంగానే 2-3 నిమిషాలు వాన పడంగానే ఇంకా ఆయన ఆడి పట్టుకొనో ఏ హుండా పట్టుకొనో ఆయన అక్కడే ఇంకా అక్కడే ఉంటూ ఫర్ 2-3 అవర్స్ ఆయన మొత్తం ఇండిగ్నిటీలో ఉన్నాడంట. నేనైతే అదొక ఇన్సల్ట్. ఏంద్రమో ఇది 2-3 అవర్స్ నేను ఇంకా అక్కడే కార్లో ఉండాలా, నేను ఇంటికి వెళ్ళకుండా. సో దట్ ఈస్ వన్ ఇన్సల్ట్. అట్లాగే గరీబోడికి ఏమవుతుంది, గరీబోడికి అయితే ఏకంగా ఇంట్లోనే నీళ్ళు వచ్చేస్తున్నాయి. అదే మళ్ళీ గరీబోడికి ఈ వాన తగ్గంగానే మళ్ళీ అతని దగ్గర నీళ్ళు ఉండవు, అవసరమైన నీళ్ళు ఉండవు ఆయన దగ్గర. సో అత్యవసరం ఈ మునుగుడు ఏంది, మళ్ళీ ఆ నీళ్ళ కోసం తాగులాడడం ఏంటి? ఐ మీన్ ఇది డిగ్నిటీ ఉండకూడదు. ఇవి బేసిక్ కదా, ఈ బేసిక్ నీడ్ లేకుండా ప్రజలకి ఇట్లా ఏంటి, ఆ డిగ్నిటీ ఇవ్వాలి అనే కదా మనం అనుకున్నది. మరి దాని ప్రకారం ప్రణాళిక ఏం పెట్టిండు హైడ్రా, మేము చెప్పినాం ఒక ఏదైతే మాదిరిగా ఇది మొత్తం ఉందో హైడ్రాలజీ మొత్తం రిస్టోర్ చేయాలా. నువ్వు దుర్గం చెరువు పైన 634 మీటర్స్ దగ్గర ఉంటే దుర్గం చెరువు కానీ కేబీఆర్ కానీ దానికి ఏదైతే హైడ్రాలజీ ఉందో కింద మూసి దాకా వచ్చే దుర్గం చెరువు నుంచి, మల్కం నుంచి, ఇబ్రాహీం నుంచి మూసినది, అట్లాగే ఈ హుసేన్ సాగర్ దగ్గర నుంచి, అంబర్పేట దగ్గర నుంచి మూసినది, అట్లాగే అవతలెల్లండి కాప్రా నుంచి, నాచారం నుంచి, నల్లజరు నుంచి మూసినది. ఇట్లా ఎన్నో మనకి ఏదైతే స్ట్రీమ్స్ ఉన్నాయో సోర్సెస్ ఇవన్నీ మనము ఫ్రీ చేయాలి, అంతే కదా. అది కాకుండా మనకి చెరువుల్లో ఏదైతే మనకి హోల్డింగ్ కెపాసిటీ బాగా తగ్గిపోవడం వలన అయింది, నీళ్ళు రాగానే అన్నీ బయటకు ఉంటున్నాయి. ఇప్పుడు ఓవైసీ చెరువుదైతే ఎంత ఇంపార్టెంట్ అంటే నిన్న కూడా నాకు అక్కడ నుంచి వీడియోస్ పంపించారు, మొత్తం బ్యాక్ వాటర్స్ కొడుతున్నాయి. ఎందుకంటే దీనికి అప్ స్ట్రీమ్లో ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో వాళ్ళకి డౌన్ స్ట్రీమ్ ఓవైసీ ఇది ఏదైతే సురం చెరువు, ఆ చురం చెరువులో నుంచి వీళ్ళు మొత్తం బండని కట్టేసినందుకు బ్యాక్ వాటర్స్ కొడుతున్నాయి అందరికీ. అదంతా తప్పుకోవాలి, అది జరగకూడదనే కదా మనం అనుకుంది. మరి అదంతా ఏమైంది? సో సవాల్ మొత్తం హైడ్రాని ఉంచాలా అంటే హైడ్రాని ఉంచండి. హైడ్రా గురించి సంస్థ గురించి హైకోర్టు అనలేదు, మేము ప్రజలుగా మేము అనట్లేదు. దాన్ని ఎక్కడెక్కడైతే సవరణలు చేయాలో, మార్పులు అవసరం దాంట్లో అది చేయండి. పైగా హైడ్రాకి థర్డ్ పార్టీ సోషల్ ఆడిట్ పెట్టండి. ఈరోజు తెలుస్తుంది మీకు 2 ఇయర్స్లో ఏం జరిగిందో. ఊరికే హైడ్రా చెప్పుకోవడం, నేను అన్ని ఏకర్లు అన్ని కోట్ల విలువ, చెరువుకి విలువ లేదు బాస్, చెరువుకి విలువ లేదు. చెరువుకి మేము విలువ కట్టలేరు. మీరు నీళ్ళకి విలువ కడతారా, చెరువుకి విలువ కడతారా, నాలాలకి విలువ కడతారా? సో మీరు విలువ కట్టి అంత అని మిమ్మల్ని మీరు పెద్ద యూలగైజ్ చేసుకోకూడదు. యూ హ్యావ్ టు గో బై ది రూల్ ఆఫ్ లా. డిడ్ యూ గో బై ద రూల్ ఆఫ్ లా? నో. నువ్వు ఆర్టీని ఉల్లంఘించినావు, ఇరిగేషన్ని ఉల్లంఘించినావు, రెవెన్యూని ఉల్లంఘించినావు. పైగా నీ టైం మొత్తం ఏదైతే నువ్వు పని చేయాల్సిన టైంలో నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చినావు, నువ్వు రీల్స్ పెట్టినావు. నువ్వు ప్రజాధనం 100 crores నీకు వస్తే నేను అడిగిన ఆర్టీఏలో
100 crores వచ్చింది హైడ్రా నీకు, మొత్తం ఎక్కడుంది ఏదో మొత్తం చెప్పండి మాకు, ప్రజలకి మేము తెలుసుకోవాలని చెప్పి తెలీదు. హైడ్రా పోలీస్ స్టేషన్ ఎక్కడ పనిచేసిందో ఎంత పనిచేసిందో ఎవరికి తెలీదు. అంత గొప్ప ఇనాగ్రేషన్స్ కూడా అయినాయి. సో ఇవి మనకు కావాల్సింది. ఒక ఎగ్జాంపుల్గా మీరు పెట్టాలనుకుంటే హైడ్రాని, హైడ్రా అడ్మినిస్ట్రేటివ్గా సోషల్గా ఏం చేసింది అన్నది ఇంపార్టెంట్. అక్కడొక చోట నాకు ఇష్టమైతే కొడతా, అక్కడ కొడతా, ఇక్కడ కొడతా, అక్కడ కొడతా అంటే ఇట్స్ నాట్ ద వే టు గవర్న్. హీ ఈజ్ నాట్ గోయింగ్ యాజ్ పర్ రూల్ ఆఫ్ లా. కాబట్టి నా రేవంత్ రెడ్డి గారికి ఇదే నా సమాధానం. ఇది మొత్తంగా రూల్ ఆఫ్ లా అనేది చాలా ముఖ్యం. ఏదైనా అందరికీ ఒకే రకమైన రూల్ ఉండాలి. ఎందుకంటే హైడ్రా పైన ఇక్కడ హైకోర్టు కానీ వేరే ఎవరి అభ్యంతరం లేదు. కానీ హైడ్రా కమిషనర్ వ్యవహరిస్తున్న తీరే ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉంది. ఒక్కొక్కరికి ఒక్కోలాగా సందర్భాన్ని బట్టి అనుకూలంగా వ్యతిరేకంగా ఆయన విధానాలు ఉన్నాయి. అందుకోసమే ఇక్కడ నిజంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక ఆఫీసర్ను కంటిన్యూస్గా ఏ శాఖలో లేకున్నా ఒక హైడ్రాలోనే కంటిన్యూ చేయడం కూడా సరైనది కాదు. కొన్ని రూల్స్ ప్రకారం ప్రతి ఒక్క అఫీషియల్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కానీ రూల్స్ అతిక్రమించి చాలామందికి హైడ్రా అనేది ఒక ఇబ్బందికరంగా మారుతుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకపోతే రంగనాథ్నే కమిషనర్గా కంటిన్యూ చేయాలంటే మాత్రం చాలా అంశాలు ఉన్నాయి, చాలా పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ అన్ని కూడా తీసేసి వివిధ శాఖలకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉందని కూడా కాంగ్రెస్ లీడర్ సోషల్ యాక్టివిస్ట్ లుబ్నా సరోద్ గారు చెప్పిన సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.